ఇక నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వరుసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద ధనిక సినిమా స్టార్లు రాజకీయ నేతలు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగుళం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 34572లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది. ఇక తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండటంతో ఇష్టానుసారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లు ఆక్రమణదారులు అడిగిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇటీవల సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈలోపే అధికారులు దాన్ని నేలమట్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీపై కూడా ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా భూములు కబ్జా చేసే నిర్మాణాలు చేశారంటూ ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు అధికార పార్టీ నేతలను సైతం హైడ్రా వదిలిపెట్టడం లేదు. దీనిపై మా ప్రతినిధి తేజ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుంది. ఇదే పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, వారంతా కూడా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి నివసించే వారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కొంతమంది అక్రమార్కులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా అంటే ఈ విధమైనటువంటి పరిస్థితిని సొమ్ము చేసుకోవటానికి మొత్తంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కావచ్చు, ఆస్తులను కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినటువంటి చెరువులు, నాలాలు, కుంటలను కూడా అక్రమార్కులంతా కూడా పూర్తిగా ఆక్రమించేసి వాటిపైన బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మించడమే కాకుండా అక్కడ మొత్తంగా యథాలాపంగా కూడా అందరికీ కూడా విక్రయించేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇలాంటి పరిస్థితుల వల్ల హైదరాబాద్ మనుగడకే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి వాతావరణం ఉంది అనేటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికి ఐపీఎస్ స్థాయి అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ని దీనికి హైడ్రాకు కమిషనర్గా కూడా ఆయన నియమించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి కూడా మొత్తంగా అయితే మాత్రం అక్రమ నిర్మాణాలు ఏ విధమైన ఎక్కడ ఉన్నా కానీ అవన్నిటిని కూడా ఒక్కొక్కటి అయితే కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే మాత్రం ఇటు ఎన్ కన్వెన్షన్ని చూసాము. ఇక త్వరలో జనవాడ ఫామ్ హౌస్ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనురాగ్ విద్యా సంస్థలపైన కూడా ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతాయి అనేటువంటి దాంట్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా తాజాగా అయితే మాత్రం ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ప్రభుత్వ స్థలాలను పూర్తి స్థాయిలో కబ్జా చేసేసి అక్కడ అక్రమమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు అనేటువంటి నేపథ్యంలోనే శేర్లింగంపల్లి మండలానికి సంబంధించి రాయదుర్గలో ఉన్న ప్రాంతంలో కొన్ని అక్రమ కట్టడాలను గుర్తించినటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారులు అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ మాకు ఏ విధమైనటువంటి నోటీసు ఇవ్వలేదు, ఎందుకు మీరు ఈ విధంగా కూల్చేస్తున్నారు, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా
కూడా మేము ఎక్కడికి పోవాలి, మమ్మల్ని ఈ విధంగా ఉండపలాన పొమ్మంటే ఏ విధంగా పోవాలి, ఎందుకు మీరు కూల్చేస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులు, లేకుంటే దానికి సంబంధించినటువంటి ఆ నిర్మాణాలను చేపట్టినటువంటి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వారికి ఇటు హైడ్రా అధికారులకి మధ్య కొంత తీవ్ర స్థాయిలో కూడా వాగ్వాదమే జరిగినటువంటి పరిస్థితి. వారంతా కూడా చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ భారీగా పోలీసులను కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారులు అయితే మాత్రం వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా కూల్చివేసుకుంటూ నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం హైడ్రాకి సంబంధించినటువంటి ఈ కూల్చివేతలు అయితే మాత్రం ఈ కొనసాగుతూనే ఉన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా ఎక్కడున్నా కానీ, అంటే ఏ విధంగా ఎక్కడ ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చినా కానీ వాటిపైన పూర్తి స్థాయిలో తక్షణమే చర్యలు తీసుకుంటామనేటువంటి ఒక హెచ్చరిక ఇటు హైడ్రా నుంచి వస్తున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి హైడ్రా అధికారులు ఒక సూచన కూడా చేస్తున్నారు. ఈ బఫర్ జోన్లలో కావచ్చు, లేకపోతే నాలాల్లో, చెరువుల్లో కానీ, కుంటల పైన కానీ ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టినా కానీ ఆ ప్రెమిసెస్లో ఉన్నటువంటి నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు. అక్కడ ఏమాత్రం ఇలాంటివి స్థలాలు కొనుగోలు చేసినా, లేదంటే ఈ విధమైనటువంటి అక్కడ బహుళ అంతస్తుల భవనాల్లో ఏమైనా ఫ్లాట్లు కొనుగోలు చేసినా కానీ తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే మాత్రం ఒక సూచన చేస్తున్నారు, ఒక హెచ్చరిక కూడా ప్రజలకు చేస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. సో మొత్తంగా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య అయితే మాత్రం ఈ హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజరాజ్ న్యూస్, హైదరాబాద్.